పల్నాడు జిల్లా దాచపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించి రైతులు ఆందోళన నిర్వహించారు. ఆర్ఎన్బి బంగ్లా సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు గామలపాడు రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. 20 సంవత్సరాల క్రితం గామలపాడు గ్రామంలో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామంటూ భూములు తీసుకుని ఇప్పటి వరకు కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చేయలేదని నిర్వాసితులు ఆరోపించారు. ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇస్తామంటే ఆనాడు తమ భూములు ఇచ్చామన్నారు. 20 ఏళ్లుగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకు తిరిగి ఇప్పించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ భూముల్ని దాదాపు 25,000 ఎకరాలని సిమెంట్ ఫ్యాక్టరీలు కడతామని చెప్పేసి 20 సంవత్సరాల క్రితం నుండి ఎక్వైర్ చేసి పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయకుండా వాటిని అనేక రకాలుగా వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకొని వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ రైతు పరిస్థితి ఏమైందంటే అటు భూములు పోయి ఇటు ఉపాధి లేక ఒక నిరుద్యోగ సమస్యని ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మై హోమ్ వాళ్ళు 20 సంవత్సరాల క్రితం భూమి 50,000 రూపాయలకే రైతులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ రోజున ఇక్కడ దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది. అట్లనే ఇక్కడ ఇంకో ఫ్యాక్టరీ కనుక వస్తే మాకు కనీసం ఒక ఉపాధి ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, మా కాకపోయినా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకునేటువంటి దాంతో ఆ భూములు యాదగిరిగుట్ట